This video is for educational and informational purposes only. Please do your own research before applying. తెలుగు చదవడం రాయడం వచ్చిన వాళ్ళకి మీ సొంత జిల్లాలోనే పోస్టింగ్ పొందే 5,000 బ్యాంకు వేకెన్సీస్కి రిక్రూట్మెంట్ చేసేందుకు అఫీషియల్ నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. వీటికి ఎలాంటి ఇంటర్వ్యూ లేకుండా ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేకుండా రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. బోత్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ ఎలిజిబుల్ ఉంటారు. సో నేను ఇదే వీడియోలో నోటిఫికేషన్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్తో పాటు మీకు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎలా అప్లై చేసుకోవాలో కూడా ఇదే వీడియోలో చెప్తాను. వీడియోని మాత్రం చివరి వరకు చూడండి. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు, అప్లికేషన్స్ చేసుకొని వెళ్తున్నారు, కానీ వీడియోస్ని లైక్ చేయడం లేదు. మీరు ఇచ్చే ఒక్క లైక్ మాకు ఎంతో ఎంకరేజ్ చేసినట్లు ఉంటుంది. ఇలాంటి మంచి మంచి జాబ్స్ గురించి డైలీ అప్డేట్ చేస్తూ ఉంటాను. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి లైక్ చేస్తూ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్కి వచ్చిన కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే వీడియోస్ని లైక్ చేయడంతో పాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ అయితే వస్తుంది. ఈ రెవెన్యూ శాఖలో చేసే ఉద్యోగాలకు కూడా ఎలాంటి పరీక్ష పెట్టకుండా కేవలం సర్టిఫికేట్లు చూసి ఎంపిక చేసేందుకు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఎలాంటి ఇంటర్వ్యూ కూడా ఏమీ లేకుండా సెలెక్షన్ చేస్తున్నారు. అన్ని జిల్లాల వారు ఎలిజిబుల్ ఉంటారు. దీనికి సంబంధించి కూడా నేను డీటెయిల్ వీడియో చేశాను. ఆ వీడియో మన ఛానల్లో ఉంటుంది. అదే వీడియో లింక్ని పైన ఇక్కడ కార్డ్స్లో కూడా ఇస్తాను. ఒకసారి ఇది కూడా డీటెయిల్గా చూసేసి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఈ ఆపర్చునిటీని కూడా యూటిలైజ్ అయితే చేసుకోండి. మినిమం 20 years ఏజ్ ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ జనరల్ వాళ్ళకి 28 years ఉన్న ఎలిజిబుల్ ఉంటారు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకు రిలాక్సేషన్ ఉంటుంది, 5 years రిలాక్సేషన్ ఉంటుంది. ఓబీసీ వాళ్ళకైతే 3 years రిలాక్సేషన్ ఉంటుంది. పీడబ్ల్యూబీడీలో జనరల్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 10 years, పీడబ్ల్యూబీడీలో ఓబీసీ వాళ్ళకు 13 years, పీడబ్ల్యూబీడీలో ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 15. ఇలా కేటగిరీని బట్టి మీకు ఇండియన్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఏజ్లో రిలాక్సేషన్ని కూడా కల్పిస్తున్నారు. నెక్స్ట్ మీకు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే మీకు ఫస్ట్ ఇట్లానే ఉంటుందన్నమాట. అండ్ దాని తర్వాత మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు. మీ ఏజ్కి సంబంధించి క్వాలిఫికేషన్, కేటగిరీ అన్ని సర్టిఫికేట్స్ దగ్గర ఉన్నాయా లేదా చెక్ చేసి దాని తర్వాత టెస్ట్ ఆఫ్ లోకల్ లాంగ్వేజ్ ఉంటుంది. ఈ టెస్ట్ ఆఫ్ లోకల్ లాంగ్వేజ్ అనేది ఎవరికి ఉండదంటే మన ఓన్ స్టేట్లోనే మీరు అప్లై చేసుకొని మన ఓన్ స్టేట్ యొక్క లాంగ్వేజ్ ఉంటుంది కదా తెలుగు, అది అనేది మీకు 10th కానీ 10+2లో కానీ ఒక సబ్జెక్ట్గా ఉంటే మీకు ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది కండక్ట్ చేయరు. అది లేకపోతే మాత్రమే మీకు అప్పుడు కండక్ట్ చేస్తారు. సో మీరు మన ఓన్ స్టేట్కి అప్లై చేసుకుంటున్నారు అంటే ఖచ్చితంగా మీకు తెలుగు అనేది ఒక సబ్జెక్ట్గా ఉంటుంది కాబట్టి మీకు ఎలాంటి ఎగ్జామ్ ఏమి ఉండదు. కేవలం ఆ సర్టిఫికేట్ని అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత మీకు మెడికల్ ఫిట్నెస్ చెక్ చేసి మీకు మెయిన్గా మాత్రం ఆన్లైన్ ఎగ్జామ్లోనే వచ్చిన మార్క్స్ని బేస్ చేసుకొని ఫైనల్ సెలెక్షన్ అనేది చేస్తారు. తర్వాత మీకు ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే జనరల్ ఇంకా ఫైనాన్షియల్ అవేర్నెస్ నుంచి, కంప్యూటర్ నాలెడ్జ్ నుంచి, ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి, జనరల్ ఇంగ్లీష్ నుంచి అన్ని వాటి నుంచి 25 questions 25 marks, టోటల్ 100 questions 100 marks. కాకపోతే డ్యూరేషన్ మాత్రం 60 minutes ఇస్తున్నారు. సో మీకు తక్కువ టైం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మంచిగా అటెంప్ట్ చేసుకోవచ్చు. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 mark ఉంటుంది. ఎలాంటి నెగిటివ్ ఏమీ లేదు కాబట్టి హ్యాపీగా అన్ని క్వశ్చన్స్ని అటెంప్ట్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ మీకు సెంటర్స్ కూడా ఇచ్చారనమాట. ఆంధ్రప్రదేశ్ వాళ్ళకైతే అనకాపల్లి, అనంతపూరు, బాపట్ల, గుంటూరు, కాకినాడ, కృష్ణా, కర్నూలు, నంద్యాల, ఎన్టీఆర్, పల్నాడు, పోలవరము, ప్రకాశము, శ్రీకాకుళము, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరం, వైఎస్ఆర్ ఇంకా అదర్ ఇలా ఉంటుందన్నమాట. అదే ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు కూడా లొకేషన్స్ ఇచ్చారు, ఎక్కడెక్కడ కండక్ట్ చేస్తామని చెప్పి చూసుకోవచ్చు. ఆదిలాబాద్, భద్రాద్రి, మ్యాక్సిమం అన్ని డిస్ట్రిక్ట్స్లోనే కండక్ట్ చేయడానికి అయితే చూస్తున్నారు. మ్యాక్సిమం అన్ని డిస్ట్రిక్ట్స్ కవర్ అయ్యే దాదాపు చూసుకోవచ్చు. సో మీకు ఏది దగ్గర అనిపిస్తే మీరు అప్లై చేసుకున్నప్పుడు మీకు లోన్ వస్తుంది. ఏ దగ్గర అనిపిస్తే దాన్ని సెలెక్ట్ చేసుకొని మీరు అక్కడే ఎగ్జామ్ అయితే రాసేసుకోవచ్చు. నెక్స్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా మాత్రం కొంచెం స్పెసిఫిక్గా ఉంటుంది. గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్, అంటే మీరు ఏ డిగ్రీ పూర్తి చేసినా ఎలిజిబుల్ ఉంటారు. అదో అప్రెంటిస్షిప్ వేకెన్సీ అనమాట. అంటే మీరు సెలెక్ట్ అయిన వాళ్ళకి 12 months మీకు ఆన్ జాబ్ ట్రైనింగ్ అయితే ఇస్తారనమాట. ఆ ట్రైనింగ్ పీరియడ్లో మీకు మంత్లీ స్టైఫండ్ కూడా ఉంటుంది. చెప్తాను ఆ స్టైఫండ్ ఎలా ఉంటుంది, ఏముంటుందో కూడా. సో ఆ స్టైఫండ్ కూడా ఉంటుందన్నమాట. అండ్ మీరు ఖచ్చితంగా నాట్స్లో రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు మాత్రమే ఫస్ట్ 5/2026 కట్ ఆఫ్ డేట్ ఉంటుందన్నమాట. దానికంటే ఒక 4 years ముందు చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఎలిజిబుల్. మంచిగా ట్రైనింగ్ పీరియడ్లో స్టైఫండ్ ఇస్తారు. ట్రైనింగ్ తర్వాత అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ ఇస్తారు. ఆ సర్టిఫికేట్ వల్ల యూజ్ ఏంటంటే మీకు ఫర్దర్గా ఎప్పుడైనా సరే బ్యాంక్ ఆఫ్ బరోడాలో పర్మనెంట్ జాబ్స్ వచ్చినప్పుడు మీకంటూ రిజర్వేషన్ ప్రొవైడ్ చేస్తారు. కాబట్టి ఖాళీగా ఉండి క్వాలిఫికేషన్ ఉంది అనుకునే ఎవరైనా అవకాశాన్ని యూటిలైజ్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ మీకు స్టైఫండ్ ఎలా ఉంటుందంటే మంత్లీ స్టైఫండ్ 15,000 ఉంటుంది. ఈ 1 year పాటు మీకు మంత్లీ 15,000 స్టైఫండ్ అయితే ఇస్తారు. ఎస్టీ పీడబ్ల్యూబీడీ వాళ్ళకు 200 ఉంటుంది. జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ మేల్స్ క్యాండిడేట్స్కి ఏమో 800 ఉంటుంది. జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ సో ఇది అఫీషియల్గా మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా వాళ్ళు ఛార్జ్ చేస్తున్నారు. మీరు బయట ఎక్కడ చేయాల్సిన అవసరం లేదు. వీళ్ళు అఫీషియల్ వెబ్సైట్లోనే రిజిస్టర్ చేసుకొని అప్లికేషన్ చేసుకునేటప్పుడు చేసేస్తే సరిపోతుంది. సో ఇంపార్టెంట్ డేట్స్ మాత్రం యాక్చువల్గా మీకు 19th May నుంచే స్టార్ట్ అయిపోయింది. ఇంతకు ముందుకు మీకు
వేరే డేట్ ఉంది లాస్ట్ డేటు, ఇప్పుడు ఎక్స్చేంజ్ చేస్తారు. నేను అందుకే వీడియో మళ్ళీ చేస్తున్నాను. 50 ఉంది కాబట్టి వెంటనే చూసి అర్హత ఉండి క్వాలిఫికేషన్ ఉంది అనుకునే ఎవరైనా వెంటనే అప్లికేషన్ చేసుకున్నారంటే మీకు వాళ్ళు ఫర్దర్గా ఎగ్జామ్ కండక్ట్ చేసి సెలెక్షన్ చేస్తారు. అండ్ అన్ని వాటికి కట్ ఆఫ్ డేట్ మాత్రం 1 మే 2026 అయితే ఉంటుంది. ఎగ్జామ్ డేట్స్ అయితే ఇంకా ఇవ్వలేదు. ఫర్దర్గా వీళ్ళు ఆఫీషియల్ వెబ్సైట్లోనే అప్డేట్ చేస్తారు. మీరు అప్లై చేసుకునే వాళ్ళు ఎవరైనా సరే చెక్ చేస్తూ ఉండాలి వీళ్ళ ఆఫీషియల్ వెబ్సైట్ని. కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఉంటుంది, అక్కడ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మీకు అప్లికేషన్ ప్రాసెస్ ఫస్ట్ నేను చెప్తాను చూడండి, దాని తర్వాత చూసాను. ఫస్ట్ ఏంటంటే మీరు పోర్టల్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, నాట్స్కి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. దాని తర్వాత మీరు అందులో బ్యాంక్ ఆఫ్ బరోడా అప్లై ఫర్ దిస్ ఆపర్చునిటీ పైన క్లిక్ చేసి చేసుకున్నాక మీకు ఈమెయిల్కి కానీ ఫిల్ చేసి ఫైనల్ ఫామ్ అనేది అప్లికేషన్ కమ్ ఎగ్జామినేషన్ ఫామ్ ఉంటుంది అనమాట. అది మొత్తం మీరు లొకేషన్ చూస్ చేసుకోవాలి, కేటగిరీ పర్సనల్ డేటా అన్నీ ఇచ్చేసాక 15th జూన్ వరకు మీరు పేమెంట్ కూడా కేటగిరీ బట్టి ఫీ వస్తుంది, అది కూడా చేసేస్తే అప్పుడు మీ అప్లికేషన్ అనేది కంప్లీట్ అయితే అయిపోతుంది. టాప్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేసా. ఫస్ట్ లింక్ ఓపెన్ చేస్తే ఇలా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అందులో జాబ్ ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి. చూసాక కిందకి స్క్రోల్ చేస్తే నోటిఫికేషన్ పీడిఎఫ్ ఉంటుంది, దాన్ని డౌన్లోడ్ చేసుకొని డీటెయిల్స్ అన్ని చెక్ చేశాక కిందనే అప్లై లింక్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేస్తే స్క్రీన్ మీద కనిపిస్తున్నట్లు వీళ్ళకి సంబంధించిన వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. కిందకి స్క్రోల్ చేస్తే మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటే నేపే అప్లికేషన్ చేసుకుంటే మీ అప్లికేషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో ఈ ఆపర్చునిటీ మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా వాళ్ళైతే 5000 అప్రెంటిస్ వేకెన్సీస్ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. 6th జూన్ 2026 అనేది పాత డేటు, ఇప్పుడు కొత్త డేట్ అప్డేట్ ఇచ్చారు, వాళ్ళ ఆఫీషియల్ వెబ్సైట్లో ఉంటుంది. ఆ పీడిఎఫ్ కింద డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్లో కూడా ఇస్తాను, మీరు అక్కడ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. 15th జూన్ వరకు టైం ఉంది కాబట్టి చూసి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు వెంటనే అవకాశాన్ని అయితే యూటిలైజ్ అయితే చేసుకోండి. సో వీటికి సంబంధించిన లింక్స్ అన్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేసా చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు జాబ్స్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్స్లో అడగండి, నేను ప్రతి కామెంట్కి రిప్లై అయితే ఇస్తాను.